సో సర్వ పోషకకర్త భగవంతుడు అని అర్థం. దీనికి మా ఆచార్యులు వారు, అంటే మేము సాందీపనిలో చదివినప్పుడు ఒక మంచి సాధన చెప్పారు అందరికీ కూడా. సాధారణంగా మనం కూడా ఇంకొకరు పోషకకర్తగా ఉంటాం. ఇది అందరికీ ఉండే రెస్పాన్సిబిలిటీ, అందరికీ ఉంటది. ఎవరినో ఒకరు ఇంకొకరిని పోషించాల్సి ఉంటుంది. లౌకికంగా, వ్యావహారికంగా జనరల్ గా మనం ఇంకొకరిని పోషించినప్పుడు ఏం చేస్తామంటే, అంటే మన పిల్లల్ని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే ఒక మంచి సాధన పెద్ద ఆయన ఏం చెప్పారో అది చెప్పారు. మన పిల్లల్ని మనం తీసుకుంటే వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తాము, ఎందుకంటే వాళ్ళు హెల్దీగా ఉండాలి. అవునండి, అవునా కాదా? ఎంత పేదవాళ్ళైనా సరే పిల్లలకి మంచి భోజనం పెడతారు, ఎందుకంటే దే షుడ్ బి హెల్తీ. మనం వాళ్ళకి మంచి క్లోతింగ్ ఇస్తాం, డ్రెస్సింగ్ మంచిది ఇస్తాం, అలా మంచి షెల్టర్ ఇస్తాం, ఎందుకంటే దే షుడ్ బి కంఫర్టబుల్. అండ్ వాళ్ళు బాగా సెటిల్ అవడానికి ఎన్ని రకాలుగా హెల్ప్ చేయాలో అన్ని రకాలుగాను మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అన్ని సమకూర్చాం కదండి. వాళ్ళకి మనం పోషకకర్తగా ఉన్నాం, రెస్పాన్సిబిలిటీ. ఎందుకు పోషకకర్తగా ఉన్నాము? వాళ్ళకి లైఫ్ లో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా వాళ్ళ జీవితం అనేది సాగాలి. స్వామి ఏం చెప్తారంటే, మెటీరియల్ గా మనం వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నాం, షెల్టర్ ఇస్తాం, క్లోతింగ్ ఇస్తున్నాము, జాబ్ ఇస్తున్నాము, డబ్బు ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం కదండి. వీటి అన్నింటితో పాటుగా పెద్దవాళ్ళగా, అంటే పేరెంట్స్ గా మనం వాళ్ళకి ఇంకొకటి ఇవ్వాలంట. వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళాలి అనే సంకల్పం మనకి ఉంటే ఏంటి స్వామీజీ అది ఇవ్వాలండి అంటే, వారికి ఆధ్యాత్మిక సంస్కారాన్ని కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాలండి. పోషణం అంటే అప్పుడు కంప్లీట్ పోషణం ఉంటుంది. జనరల్ గా పోషించడము అంటే జస్ట్ అన్ని వెల్త్ ఇవ్వటము, హెల్త్ ఇవ్వటము ఇదే కాదు, సోషల్లో స్టేటస్ ఇవ్వటము ఇదే కాదు. వారికి ఆధ్యాత్మిక చింతనని కూడా మనం ప్రసాదిస్తే వారి లైఫ్ కంప్లీట్ గా చేసుకోవడానికి, అంటే అది నిజమైన పోషణ. స్వామీజీది భగవంతుడు చేశాడా అంటే, భగవంతుడు చేశాడు అంటారు పెద్దలు. ఎలా చేశాడు స్వామీజీ అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఈ అనంత సృష్టిలో, అంటే ఈ జగత్ వ్యవహారంలో కూడా భగవంతుడు మనకు అన్ని ఇచ్చున్నాడు. పంటలు, పొలాలు అన్ని ఇచ్చి మనకు ఫుడ్ ఇచ్చాడు. మనం అందరినీ ఉండటానికంటే పశుపక్ష సో అన్ని సంస్కారాలతో ఆధ్యాత్మిక సంస్కారం ఇచ్చినప్పుడు కంప్లీట్. భగవంతుడు సృష్టిలో ఎలా ఇచ్చాడంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా షెల్టర్ ఇచ్చాడు. పక్షులకి కూడా అంటే వాటికి గూడు కట్టుకొని ఆర్ట్ కూడా వచ్చింది. ఇవన్నీ చేస్తూ భగవంతుడు సమస్తాన్ని సమకూరుస్తూ కూడా అన్ని కాలాల్లో, జాగ్రత్తగా ఆలోచించండి, అన్ని కాలాల్లోనూ గురువును కూడా ప్రసాదించాడు జగత్తుకి. అంత అవసరం ఏముందండి భగవంతుడికి? నిజానికి పెద్దలు ఏం చెప్తారంటే, గురువు తన యొక్క సాక్షాత్కారం అయిన తరువాత, తన యొక్క సాక్షాత్కారం అంటే తన యొక్క స్వస్థితిని చేరిన తర్వాత ఆయనకి రెండో కర్మ చేయవలసిన పనే లేదు. పెద్దలు చెప్తారు, వేదానామపి అంటే అందరినీ గైడ్ చేస్తున్న వేదాలు కూడా గురువుని గైడ్ చేయలేవు. మీరు ఇలా చెయ్యండి అని ఆయనకి విధి నిషేధాలు లేవు, ఇంజెక్షన్స్ ఏవి ఉండవు. అయినప్పటికీ పరమాత్మ యొక్క ప్రోత్సాహం వలన, పరమాత్మ యొక్క సంకల్పం వలన సద్గురువు జ్ఞాన రూపంలో జగత్తంతా ప్రయాణం చేస్తాడని. అంటే జగత్ యొక్క పోషణకి ఈ అధ్యాత్మ చింతన కూడా ఒక అవసరం. అప్పుడు కంప్లీట్ గా పోషణ. భగవంతుడు జగత్తునంతటిని పోషించిన దాంట్లో ఈ ఎలిమెంట్ కూడా మిస్ అవ్వాల. ఒకరోజు వివేకానంద వచ్చున్నారు, ఇంకొక రోజు వశిష్ఠ మహర్షి వచ్చున్నారు, ఇంకొక రోజు మరొక మహాత్ముడు, ఇంకొక కాలంలో మరొక మహాత్ముడు ఉండడం జరిగింది. కానీ అన్ని కాలాలలోనూ మహాత్ముల యొక్క తాకిడి జగత్తులో ఉంది. అది భర్త అంటే కంప్లీట్ గా పోషించాలి. ఒక షేడ్ మాత్రమే కాదు, ఒక భాగం మాత్రమే కాదు, మనం కూడా ఈ సాధన చెయ్యాలి అంటారు.
అంటే ఇంకొకరిని పోషిస్తున్న బాధ్యత మన మీదకు ఉన్నప్పుడు వారి యొక్క రక్షణకి లైవ్లీహుడ్కి ఎలా అయితే అన్ని సమకూరుస్తామో ఈ ఆధ్యాత్మిక చింతనను కూడా మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ పోషణ కంప్లీట్ అయినట్టు లెక్క. ఇది భగవంతుడు చేశాడు. గతి భర్త ప్రభు. భగవంతుడుని ప్రభు అంటాం. జనరల్ గా మనమందరం కీర్తిస్తాం హే ప్రభు అని. ప్రభు అంటే అర్థం ఏంటండి? ప్రభు అన్నదానికి నిర్వచనం సంస్కృతంలో నిర్వచనం చేస్తారు. ఎవరిని ప్రభు అనాలండి? ప్రభు అని మనల్ని మనం అనుకోలేం. ప్రభు అంటే లార్డ్, ఇంగ్లీష్లో లార్డ్. ఎవరిని ప్రభు అనాలండి అంటే నిర్వచనం కర్తుం అకర్తుం అన్యథా కర్తుం శక్తుం ఇది ప్రభువు అంటారు. ప్రభు అనే స్టేటస్ కి ఎవరైనా వెళ్ళాలి అంటే వారికి ఈ మూడు సమర్థత ఉండాలి. ఏంటంటే ఆ మూడు సమర్థతలు? కర్తుం. కర్తుం అంటే వారు ఏది కావాలంటే అది చేయగలరు. దాన్ని కర్తుం సమర్థత అంటారు. వాట్ ఎవర్ దే వాంట్ టు డూ దే కెన్ డూ. ఇది మనం చేయలేం. భగవంతుడి యొక్క శక్తి కర్తుం శక్తి. రెండు అకర్తుం. అకర్తుం అంటే ఏది నాకు చెయ్యడానికి ఇష్టం లేదు, లేదంటే ఏది నేను చెయ్యకూడదు అనుకుంటానో అది చేయకుండా ఉండగలగడం అకర్తుం. అది కూడా సమర్థతే. జీవుడికి ఆ శక్తి ఉండదు, దేవుడికే ఉంటుంది. ఏది చెయ్యాలనుకోవడమో అది చేసే సమర్థతని కర్తుం సమర్థత అంటారు. ఏది చెయ్యకూడదు అనుకుంటాడో దాన్ని చెయ్యకుండా ఉండడాన్ని అకర్తుం సమర్థత అంటాడు. కర్తుం అకర్తుం. ఇంకొకటి ఉంది ఆయన తాలూకా సమర్థత. అదేంటండి అంటే అన్యదా కర్తుం. అన్యదా కర్తుం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ లో ఒకటేదో పని జరుగుతుంది అనుకోండి, ఆయనకి అది నచ్చనప్పుడు అన్యదా అంటే దాని ఛానల్ మార్చేయగలరు. అన్యదా అంటే వేరే మార్గంలోకి తీసుకుని వెళ్ళగలరు. దాన్ని అన్యదా కర్తుం సమర్థత అంటారు. ఈ మూడు సమర్థతలు ఎవరికి ఉంటాయో వారిని ప్రభువు అంటారు. అది భగవంతుడి యొక్క సమర్థత, స్కిల్, గ్రేట్నెస్. కర్తుం అకర్తుం అన్యదా కర్తుం శక్తుమితి ప్రభువు. ఆయన్ని సర్వసమర్థుడు అంటారు. ప్రభువు సాక్షి. భగవంతుడి యొక్క మరొక రూపం ఏంటండి అంటే జాగ్రత్తగా చూడండి. భగవంతుడి యొక్క ఇంకొక రూపం సాక్షి రూపం. ఈ సాక్షి రూపంలోనే పరమాత్మ మన అందరిలోనూ ఉంటాడు. మనం అనుకుంటాం స్వామి నేను ఇంత రహస్యంగా చేస్తున్న భగవంతుడికి ఎలా తెలిసిపోతుంది అని. ఎలా తెలిసిపోతుందండి అంటే మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో ఆ చెయ్యాలి అనుకోవడానికి ఉన్న సంకల్పానికి కూడా సాక్షి ఆయనకి, దాని కింద ఉంటాడు ఆయన సాక్షిగా. అందుకే ఆయన అంతర్యామి. అంతర్యామి అంటే సర్వంలోనూ వ్యాపించి సాక్షి రూపంలో ఉంటాడు. పరమాత్మ యొక్క ఒక రూపం అది. ఎక్కడ ఉంటాడండి అంటే నాలోనే ఉంటాడని ధైర్యంగా చెప్పొచ్చు మనం, సాక్షి రూపం. రెండోది ఏంటంటారంటే భగవంతుడు సర్వకర్మలకి విట్నెస్. అంటే ఇందులో ఉన్న శుద్ధ సాక్షి రూపంలోనే కాకుండా జగత్తులో జరిగే సర్వ కార్యాలకి కూడా సాక్షిగా స్వామి నిలబడతాడు. అందుకే సూర్యుడిని లోక సాక్షి అంటారు. లోక సాక్షి అంటే ఏమేమి వ్యవహారం అంతా జరుగుతుందో ఆయనకు తెలుస్తుంది. అంటే దీని సారం ఏంటంటే వీఆర్ నోటీసబుల్. భగవంతుడు కన్ను కప్పి మనం చేసే అంత విషయం ఏమీ లేదు జగత్తు. ఎవరైనా సరే, ఎంతటి గొప్పవాళ్ళైనా సరే, ఎంతటి అల్పుడైనా సరే భగవంతుడు కన్ను కప్పే స్థితి లేదు. ఈ సీయింగ్ ఎవ్రీథింగ్. అది ఇక్కడ సాక్ష్యం. ఒక కథ చెప్తారు. ఒక స్కూల్లో 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకి 2 లడ్డూ పెట్టాడంట గురువు. అరే బాబు మీ ఇద్దరు వెళ్ళి మిగతా వాళ్ళకి ఎవరికి కనపడకుండా తినేసి రండి అని. ఒకడు టకటక వెళ్ళాడంట, ఆ లడ్డు తినేసి వచ్చేసి. రెండో వాడు తినలే, ఆ లడ్డు పట్టుకొని వచ్చాడు గురువు గారి దగ్గరికి. ఆ గురుగారు ఏమరా బాబు నువ్వు తినలేదంటే, ఏం చేస్తాను గురువుగారు, ఎక్కడికి వెళ్తే అక్కడే ఎవరో ఒకరు చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అంటే. ఎవరో ఒకరు చూస్తున్నారంటే మనం చేస్తున్న ప్రతి కర్మని కూడా ప్రతి స్థానంలోనూ పరమాత్మ చూస్తాడు. ఈ 2 అంశాలు సాక్షి అంటే తెలుసుకోవాలి. ఒకటి అంతర్యామిలో సాక్షి రూపంలో చూస్తున్నాడు. ఒకటి 2 బయట కూడా బహిర్గతంగా కూడా మనం చేస్తున్న సర్వ కర్మలకి సాక్షి రూపంలో పరమాత్మ ఉన్నాడు. సాక్షి. నివాస. నివాస అంటే సర్వభూతాలకి ఆయనే ఆవాసం. అందరికీ. ఇది భగవంతుడి యొక్క గొప్ప దివ్య స్వరూపం.
అందరికి ఇల్లు లేదు అని బాధపడవలసిన అవసరం లేదు. అందరికీ ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఏంటంటే పరమాత్మ నివాసం అంటే ఇల్లు. లక్ష్మీ నివాసం అని మనం పెట్టుకుంటాం, శాంతి నివాసం అని. కానీ ఇది భగవత్ నివాసం, భగవంతుడు లోపటే మనం. ఇది తెలిసిన వాడు జ్ఞాని, తెలియని వాళ్ళు మనం అడ్డం. ప్రహ్లాదుడిని అడిగాడంట ఎవరు, ఆయన తండ్రి గారు, ఎరా నువ్వు హరిభక్తుడిని అంటున్నావు కదా, హరికి నీకు ఉన్న సంబంధం ఏంటి చెప్పండి. ఎందుకంటే కన్న తండ్రి నేను, నన్ను ధిక్కరిస్తున్నావు, హరిని నమ్ముకొని నన్ను ధిక్కరిస్తున్నావు, ఆయనకి నీకు ఉన్న సంబంధం ఏంటి అంటే ప్రహ్లాదుడు ఈ సమాధానం ఇస్తాడు. ఏమని, హే తండ్రి, అహం హరిపరిరంపిత అంటాడు. హరిపరిరంపిత అంటే ఐఎమ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ హరి. భగవంతుడి యొక్క ఒడిలో నేను కూర్చున్నాను నాన్న, ఇది భగవంతుడికి నాకు ఉన్న సంబంధం అని చెప్తాడు. నివాస శరణం. శరణం అంటే ఇది ఒక ప్రత్యేకమైన స్థానం భగవంతుడి. ఈ భావన కానీ, జాగ్రత్తగా వినండి, ఈ భావన కానీ భగవంతుడి మీద ఎవరికైనా కలిగితే వారి జన్మ ధన్యాతి ధన్యం. అతి ధన్యులు ఎవరండి అంటే వీళ్ళే. ఆర్తానం అంటే ఆర్తులు, అంటే కష్టంలో ఉన్నవాడు. ఆర్తహరహ, ఆర్తహరహ అంటే ఆ ఆర్తిని హరించేవాడు భగవంతుడు. దానికి శరణము అంటారు. భగవంతుడికి మన ఒకదానికి శరణం అంటే దానికి నిర్వచనం లేనటువంటి ఒక దివ్యమైన భావన. అది వాళ్ళకే తెలుస్తుంది. ఎవరైతే శరణాగతిని పొందారో వాళ్ళకే తెలుస్తుంది. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీహరి వల్లభ అంటాడు అన్నమాచార్యుడు. శరణం 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 శ్రీకృష్ణ శరణం మమ. ఈ శరణాగతులకి శరణమిచ్చేది భగవంతుడు. అందుకే భయపడవలసిన అవసరం లేదండి. అన్ని కోల్పోయినా సరే, సర్వస్వాన్ని కోల్పోయినా సరే నిశ్చింతగా ఉండొచ్చు. ఏమి అంటే ఆర్తానాం ఆర్తిహరః శరణ స్వరూపాడు. సమస్త ఆర్తులకి ఆ ఆర్తిని పోగొట్టగలిగేవాడు భగవంతుడు ఒకడు ఉన్నాడు. అది శరణాన్ని పొందడం. తేజోమాయానంద్ గారు ఒకసారి భోపాల్లో యజ్ఞం చేస్తున్నారంట. భోపాల్ మధ్యప్రదేశ్లో యజ్ఞం చేస్తునేటప్పుడు యజ్ఞం అంతా జరుగుతుంది. ఈ రోజు మనకు వచ్చినట్టు ఆయనకి కూడా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యజ్ఞశాలలో కూర్చున్నారు. యజ్ఞం జరుగుతూ ఉంది. యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు సడన్ గా మరి షార్ట్ సర్క్యూట్ అయిందో ఏమైందో యజ్ఞశాలకి నిప్పు పట్టుకుంది. వెనక యజ్ఞశాలకి నిప్పు అంట. ఇంకా అందరూ భయపడి పరుగులు పెడతారు. ఏమవుతుంది, స్వామీజీ ఉండిపోయారు, ఇన్ని వేల మంది ఉండిపోయారు, మనమైనా పరుగులు పెడతాం, ఏమవుతుందని బాధపడతాం. వెంటనే ఆయన ఏం చేశారు తెలుసా అండి, ఆయన ముందు ఎప్పుడు హార్మోనియం ఉంటారు, ముందుకు పెట్టుకుంటారు. ఆయన ఇంకా హార్మోనియం ఓపెన్ చేసి శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అని కీర్తించడం మొదలు పెట్టారు. భక్తులకున్న లక్షణం అది. మనకి ఇవన్నీ గుర్తొచ్చాయి, ఆయనకి దేవుడు గుర్తొచ్చాడు. అది కానీ అంతరంగంలో మెలిగింది అంటే ధన్య. ఇంకా వాళ్ళు చూసుకోవాల్సిన పని లేదు. గజేంద్రుడికి విపరీతమైన బాధ పెడతాడు ముసలి. బాధ పెట్టినప్పుడు ఆయన అంతరంగంలో ఆ పుణ్య వృత్తి కలిగింది. అరే సర్వులకి శరణం నారాయణుడు ఉండగా వీడితో నేను ఫైట్ చేయాల్సిన పని ఎట్టుంది. భగవత్ శరణాగతిని పొందుతాడు. స్వామి రావాల్సి వచ్చింది వైకుంఠం నుంచి. అది ఇంకా ఏది లేదు, అన్నిటినీ కోల్పోయాను, పరమాత్మ రెండో దిక్కు లేదు అన్నప్పుడు ఆయన కానీ మన అంతరంగంలో మెదిలితే అది దివ్యమైన శారణిక స్థానం. అది ఎంత పరిణితి, ఎంత మహాత్మ్యం, ఎంత ప్యూరిటీ ఉండాలి అంతరంగం. ఆ పవిత్రత భగవత్ స్వరూపం. శరణం సుహృత్. స్వామి చెప్తున్నాడు, హే అర్జున, నేను సుహృత్ అని. సుహృత్ అంటే గుడ్ పర్సన్, మంచివాడిని అని. భగవంతుడికి ఉన్న అనేక స్వభావాల్లో ఇది కూడా ఒకటి అంట. భగవంతుడు మంచివాడు. రాముడు మంచి బాలుడు అని చిన్నప్పుడు చదువుకున్నట్టుగా భగవంతుడు ఇంకొక స్వరూపం సుహృత్ అని. సుహృత్ అంటే అందరికన్నా మంచివాడు ఎవరటండి తెలుసా అంటే భగవంతుడు నిర్వచనం ఇస్తాడు. సుహృతం సర్వభూతానాం అని భగవద్గీతలో ఒక చెప్తాడు. సుహృత్ అంటే ఎవరటంటే ఫ్రెండ్ అంటే. హే అర్జున, నేను అంటే నా సైడ్ నుంచి భగవంతుడి నుంచి మనల్ని ఎలా చూస్తాడంటే ఒక స్నేహితుడిగా చూస్తాడు.
ఎందుకంటే స్నేహితుడి దగ్గర మనం ఫ్రీ. మన దగ్గర మంచి ఉన్నా చెప్పుకోవచ్చు, చెడ్డ ఉన్నా చెప్పుకోవచ్చు. కష్టం వస్తే సడన్ గా స్నేహితుడు గుర్తొస్తాడు. ఎందుకంటే అరే ఆడికి చెప్తే ఏదైనా మంచి సలహా అయినా ఇస్తాడు, లేకపోతే పరుగును పరిగెత్తి హెల్ప్ అయినా చేస్తాడు, లేనిది తీసుకొస్తాడు. నేను తప్పు చేసినా సపోర్ట్ చేస్తాడు స్నేహితుడు. ఫ్రెండ్ లో ఉన్న గొప్పతనం, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు పెద్ద ఇంగ్లీష్ వాళ్ళు. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఈవెన్ దో మనం మిస్టేక్ చేసినా, మన వైపే గల్తీ ఉన్నా, ఎవరు సపోర్ట్ చేయకపోయిన ఫ్రెండ్ మాత్రం మన కార్నర్కే వస్తాడు. నేనైనా అలాగే చేసి ఉండేవాడు అంటే భగవంతుడు నేను అది అని చెప్తాడు. నేను అక్కడ కూర్చుంటాను అర్జున, నువ్వు తప్పు చేసినా భయపడకు, ఐఎమ్ విత్ యూ సుహృత్. ప్రభవ ప్రళయ స్థానం, ఇది చూసాం మనం. ప్రభవ ప్రళయ స్థానం అంటే ఉత్పత్తి స్థానం నేను, రక్షించే స్థానం నేను, లయమయ్యే స్థానం. ఇదే ఇంగ్లీష్ లో GOD అంటాం. ఇంగ్లీష్ లో అంటే గాడ్ ఈజ్ నథింగ్ బట్ జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్ ఆర్ డిజాల్వ్. జనరేటర్ అంటే సృష్టించేవాడు, ఆపరేటర్ అంటే నడిపించేవాడు, డిజాల్వర్ అంటే మళ్ళీ దాన్ని తనలో తీసుకుని. ప్రభవ ప్రళయ స్థానం నిదానం. నిదానం అంటే స్టోర్ హౌస్. దీనికి 2 నిర్వచనాలు చెప్తారు. నిదానం అంటే నిధి స్వరూపుడు అంట భగవంతుడు. దేనికి స్టోర్ హౌస్ అంటే భగవంతుడు? ఆయనలో ఉన్న స్టోర్ ఏంటంటే అంటే కరుణా నిదానం. ఆయనలో ఉండే స్టోర్ పైకము బంగారం కాదంటండి. ఆ స్టోర్ ఏంటండి అంటే కరుణ. ఆల్వేస్ కంపాషన్. ఎంత తప్పు చేసినా సరే నెక్స్ట్ టైం. కరుణ అంటే అది. ఎంత తప్పు చేసినా సరే మన్నించి మళ్ళా నెక్స్ట్ మరొక ఛాన్స్. కరుణా నిదానం భగవంతుడు. వేదాంత శాస్త్రంలో నిదానం అంటే ఏంటండి అంటే లయం అయిన తర్వాత అంట ఈ సమిష్టి వాసనలన్నీ కూడా భగవంతుడిలో లయమై ఉండి మళ్ళా ఉత్పత్తి చేసుకునేటప్పుడు అంటే కాలాంతరంలో అవన్నీ బయటికి రావాలంటే ఎక్కడ దాచిపెట్టాలి? పరమాత్మ తనలోనే దాచిపెడతాడు. నిదానం అంటే అదొక అర్థం. అంత అవసరం ఏముందండి అంటే జనరల్ గా చూడండి, ఈ జీవుడు చచ్చిపోయాడు అనుకోండి, అంటే లయం అయిపోయాడు. అలాగే మీరు లయం అయిపోయారు. మళ్ళా ఉత్పత్తి జరిగినప్పుడు నా వాసనలు నాకే రావాలి, మీ వాసనలు మీకే రావాలి, ఇంకొకరి వాసనలు ఇంకొకరికే రావాలి. ఒకరికి కలిసిపోయాయి అంటే అంత కన్ఫ్యూషన్ అయిపోతుంది. చూడండి, సృష్టి చక్రంలో అవ్యక్త స్థితిలో కూడా డిసిప్లిన్ ఉందండి. అవ్యక్త స్థితి అంటే కనిపించిన స్థితిలో కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు పరమాత్మ. నిదానం అంటే అది. ఎవరి వాసనలు వాళ్ళకే వస్తాయి. తెల్లవారు లెగిసిన తర్వాత ఎవరి వాసనలు వాళ్ళకే వస్తాయి. ఈ జీవుడు కల్పాంతరంలో మరొక జీవుడుగా మారినప్పుడు, ఈ జన్మ మరొక జన్మకి వెళ్ళినప్పుడు కూడా నేను ఏ వాసనలు సంపాదించుకున్నానో అదే వాసనలు ఆ జీవుడితో ప్రయాణం చేస్తాను. అది ఒక సైన్స్. ఈ సైన్స్ అంతటికి మూల బిందువు పరమాత్మ. నిదానం. బీజం అవ్యయం, అవ్యయమైన బీజం. అవ్యయమైన బీజం అంటే ఇక్కడ కారణం అని కాదు, ప్రవృత్త కారకం అంటారు శంకర భగవత్పాదులు. ప్రవృత్త కారకం అంటే ఏదైనా పెరగడానికి సీడ్ క్యాపిటల్ ఉండాలి కదండి. ఇప్పుడు మోడర్న్ టెర్మినాలజీలో మనం ఉపయోగించుకోవాలంటే అవ్యయ బీజం అంటే సీడ్ క్యాపిటల్. సీడ్ క్యాపిటల్ అంటే ఏ బిజినెస్ అయినా జరగాలి అంటే మనకు ఒక సీడ్ క్యాపిటల్ ఉండాలి. అది నేను అంటున్నాడు పరమాత్మ. అంటే ఒక వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, వ్యవసాయానికి సీడ్ క్యాపిటల్ ఏంటండి? భూమి ఉండాలి, విత్తనం ఉండాలి, నీరు ఉండాలి. ఇది సీడ్. విత్తనం ఉండాలి, భూమి ఉండాలి, నీరు ఉండాలి. ఈ 3 జీవుడు ఎక్కడి నుంచి తీసుకురాలేడు. భూమి నాది అని మనం అనొచ్చు. అందుకే వేమన చెప్తాడు కదండి, భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వు అంటాడు. ఎవరైనా ఈ భూమి నాది అంటే ఆ భూమి ఫక్కున నవ్వుతుందంట. మీ తాత కూడా ఇలాగే అన్నాడు, నాలోని కలిసిపోయాడు. వాళ్ళ తాత కూడా ఇలాగే అన్నాడు, ఇది నా భూమి అని. ఇప్పుడు ఏరి వాళ్ళు నేనున్నా 4 పోయారు. ఈ వీటిని నావి అని మనం అనలేము. ఏదో యూజ్ చేసినా భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వుతాడు ఆయన. సో వీటిని సీడ్ క్యాపిటల్స్ అంటారు. ఈ సీడ్ క్యాపిటల్ అంతా భగవంతుడే మనకి ఇస్తాడు. శరీరం ఉందనుకోండి, శరీరం సీడ్ క్యాపిటల్. మనమేమో డిజైన్ చేసుకోవాలి, హిస్ గిఫ్ట్. ఇంద్రియాలు హిస్ గిఫ్ట్, ప్రాణాలు ఆయన, మనస్సు. అయితే దీంతో మనం బాగుపడాలా లేకపోతే వెనక్కి వెళ్ళాలా ముందుకెళ్ళాలా అనేది జీవుడికి కొంత స్వతంత్రం ఉన్నప్పటికీ కూడా ముఖ్య క్యాపిటల్ గా ఉండేది పరమాత్మ యొక్క నిధి. సో ఇన్ని స్వరూపాలుగా భగవంతుడు తనని తానే చెప్పడం జరిగింది. ఏదైనా మన అంతరంగానికి క్లిక్ అయ్యింది అంటే మనం లక్కే. నా గతి ఆయన, నా భర్త ఆయన, నా ప్రభువు, సాక్షి, నివాస, శరణం,
అన్నిటికన్నా గొప్పది శరణం, భగవత్ శరణం కలిగింది. శరణాగతులమయ్యామి పరమాత్మ శరణం. సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం అవ్యయ బీజం. అవ్యయ బీజం అంటే మనం చూడట్లేదండి, ఇదంతా ఆయన ఇచ్చిన గిఫ్టే. ఏమిచ్చాడు ఏంటంటే అంతా ఇచ్చింది ఆయన. గురుదేవ్ మ్యాథమెటికల్ గా చెప్తుంటారు సరదాగా, ప్రతి దాంట్లో కూడా 98% భగవంతుడి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉంటుందంట, 2% జీవుడు తాలూకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుందంట. అప్పుడు 100 అవుతుంది. భగవంతుడు 98% ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, జీవుడు 2% ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్పుడు 100. ఈ 2% దగ్గరే మనం కొట్టుకుంటాం, ఈ 98 చూసుకోం, పట్టించుకోం. అది బీజమవ్యం, నేను ఆ రూపంలో. ఇంకా స్వామి చెప్తున్నారు, తపామ్యహమహం వర్షం నిగృహ్ణ్యాముత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. తపామ్యహమహం వర్షం నిగృహ్ణ్యాముత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. హే అర్జున, ఇంకా నేను ఏ విధంగా పనిచేస్తానంటే తపామి అహం. తపామి అంటే తపింపజేసే వస్తువుగా ఉన్నాడు. తపింపజేసే వస్తువు ఏంటండి? సూర్యుడు. తపామి అహం అంటే సూర్య రూపంలో నేను తపించే వస్తువుగా ఉన్నాను. ఉండి ఏం చేస్తున్నావు స్వామి? తపామ్యహమహం నిగృహ్ణామి ఉత్సృజామి. నిగృహ్ణామి అంటే స్వీకరిస్తున్నానని. ఉత్సృజామి అంటే మళ్ళా దాన్ని విసర్జన చేస్తున్నాను. నిగృహ్ణత అంటే స్వీకరించడం, ఉత్సృజిత అంటే దాన్ని మళ్ళా బయటికి పంపించడం. దేనిని? వర్షాన్ని. భగవంతుడు ఈ పని చేస్తాడంట. తపామి అంటే సూర్యుడిగా కూర్చొని నేను చేస్తున్న జాబ్ ఏంటయ్యా అంటే స్వీకరిస్తున్నాను వర్షాన్ని, అండ్ అదే వర్షాన్ని మళ్ళా అందరికీ అందేటట్టు చేస్తున్నాను. అంటే మామూలు మనం చూస్తే అనంత సముద్ర రాశి నుంచి నీటిని ఆయన స్వీకరిస్తాడు. ఎవరు? సూర్యుడు. నీటిని స్వీకరించి అదే నీటిని ఆయన వర్షంగా మళ్ళా అందరికీ ప్రసాదిస్తాడు. ఆ జాబ్ నేను చేస్తున్నా అంటే అర్థం ఏంటి అంటే, భగవద్గీతలో అనేక సార్లు చెప్తాడు స్వామి, సమస్త జీవులకి అన్న ప్రదాతను నేను. అన్నానికి కారణం వర్షం, పర్జన్యం అని చెప్తారు స్వామి ఇంకొక చాప్టర్. అంటే సమస్త జీవితులకి ఫుడ్ ఇచ్చే బాధ్యత ఎవరిదండి? నాది. ఆ ఫుడ్ ఇచ్చే బాధ్యతని నేను ఎలా చేస్తున్నాను? సూర్య రూపంలో. భగవంతుడు సూర్యుడి రూపంలో ఈ నీటిని గ్రహించి దానిని వర్షానిగా మార్చి సమస్త జీవులకి నేను ఫుడ్ సప్లై చేస్తున్నాను. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. సూర్యుడు సముద్రం నుంచి నీటిని తీసుకునేటప్పుడు అది ఉప్పు నీరు, సాల్టెడ్ వాటర్. ఏమండి? సాల్టెడ్ వాటర్ గా ఉన్న నీటిని సూర్యుడు గ్రహించి మళ్ళీ వర్షంగా అది మారి వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ సాల్ట్, ఇట్ ఈస్ ఎ స్వీట్ వాటర్. సాల్ట్ రూపంలో ఉన్న నీరు సూర్యరశ్మి ప్రభావం వలన తన తాలూకా లవణతని అంతటిని కోల్పోయి అది శుద్ధ జలంగా మారి సమస్త జీవులకి పోషకమవుతుంది. ఉప్పు నీళ్ళు ఇస్తే మనం తాగం, సముద్రం పక్కనున్న దాహం తీరదంటారు పెద్దవాళ్ళు. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తారంటే, ఎవరైనా బాగా డబ్బు ఉన్నవాడు తన దగ్గర పనిచేసిన వాళ్ళకి సరిగ్గా చూసుకోవట్లేదు అనుకోండి, చూసుకోవట్లేనప్పుడు ఈ సామెతను ఉపయోగించేవారు పెద్దవాళ్ళు. ఏంటని? సముద్రం దగ్గర ఉన్న దాహం తీరట్లేదండి అని. ఎందుకు? అంతా ఉంది కానీ ఎవరికేం పనికిరాని డబ్బు అనమాట. అంటే భగవంతుడు ఈ విధంగా సాల్టెడ్ వాటర్ ని తీసుకొని స్వీట్ వాటర్ గా మార్చి సమస్త జీవులకి ఇచ్చే. ఒకటి ఇది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, పరమాత్మ సముద్రం నుంచి నీరు స్వీకరించినప్పుడు ఆ స్వీకరిస్తున్న ప్రాసెస్ ని మనం చూడలేం. ఎప్పుడు స్వీకరించాడో, ఎక్కడ స్వీకరించాడో, ఎంత స్వీకరించాడో అది మన నోటీస్ లో ఉండదు. కానీ అదే నీరు వర్షంగా మారి మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇది విజిబుల్, దీన్ని అంతటిని మనం చూడగలుగుతాం. ఈ 2 లక్షణాలు ఉంటాయి. ఏంటని? చెడుగా ఉన్న పదార్థాన్ని తీసుకొని మంచిగా తయారు చేసి అందరికీ ప్రసాదించడం ఒకటి. 2, ఆయన తీసుకున్నప్పుడు అది ఎవరికి నోటీస్ లో ఉండదు, ఆయన తిరిగి ఇచ్చినప్పుడు మాత్రం అందరికీ నోటీస్ లో ఉంటుంది అంట. ఎందుకంటే ఈ 2 పాయింట్స్ ని ఇంటర్ప్రెట్ చేయవలసి వచ్చిందండి అంటే, ఈ 2 లక్షణాలని చక్రవర్తి మెయింటైన్ చేయాలి.
ప్రజని పాలిస్తున్న రాజు ఎవరైతే ఉంటారో, చక్రవర్తి ఎవరైతే ఉంటారో, ఆయన ఈ రెండింటిని పాటించాలి. ఎలా పాటించాలండి అంటే, రాజు అన్నాక ఆయనకి ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి. ఏ రూపంలో వస్తుంది అంటే ట్యాక్స్ రూపంలో మనం కడతాం. కట్టినప్పుడు రాజు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు వారు ఎవ్వరికి బాధ కలగకూడదు. అంటే రాజుగారు మన దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నారా అన్నంత నోటీసులోకి రానట్టుగా ఆయన తీసుకోవాలి ట్యాక్స్. అంటే మనకి పెయిన్ కలగకుండా ట్యాక్స్ కలెక్షన్ తీసుకోవాలి. తిరిగి ఏం చేయాలి? ఆ రాజు తీసుకున్న ట్యాక్సెడ్ మనీని మళ్ళీ ప్రజలకే ఉపయోగించాలి. ఉపయోగించినప్పుడు మాత్రం ఇట్ షుడ్ బి విజిబుల్. అది అందరికీ కనిపించేది. ఇదిగో రాజుగారు ఈ ప్రాజెక్ట్ చేశారు, సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. మెనీ పీపుల్ కి బెనిఫిట్ అవుతుంది కదండి. అట్ ద సేమ్ టైం సూర్యుడు తన దగ్గర ఏమీ ఉంచుకోడు. రాజు కూడా ట్యాక్స్ పేయర్స్ మనీని తన సొంతానికి వాడుకోకూడదు. ప్రజల దగ్గర తీసుకున్నది ప్రజలకే ఇవ్వాలి. అప్పుడు కూడా ఎంత మంచి ధర్మమో చూడండి. తీసుకున్నప్పుడు మనకి పెయిన్ ఉండకూడదు, అది తిరిగి మన దగ్గరకు వస్తున్నప్పుడు మనకి ఆహ్లాదం కలగాలి, ఆనందం కలగాలి, మన వృద్ధికి ఉపయోగపడాలి. ఇది ఒక లక్షణం. రెండు లక్షణం, భగవంతుడు మన దగ్గర ట్యాక్స్ తీసుకునేటప్పుడు సాల్టెడ్ రూపంలో ఉన్నది అంటే అర్థం ఏంటో తెలుసు? ఎక్కడెక్కడైతే నిలవ ఉండిపోయింది అంటే అవసరానికి మించి ఉన్నదాన్ని ట్యాక్స్ గా తీసుకోవాలి తప్పించి అవసరాలలో ఉన్నదాన్ని ట్యాక్స్ గా తీసుకోకూడదు. తీసుకొని దానిని మళ్ళీ స్వీటెడ్ గా మార్చాలి. స్వీటెడ్ గా మార్చాలంటే సంస్థలకి ఉపయోగంగా. రాజా రఘు అని శ్రీరామచంద్రుడి తాలూకా వంశంలో ఒక ఆయన ఉండేవారు, రాజా రఘు. ఆయన తాలూకా లక్షణాలను వర్ణించినప్పుడు ఈ ఉదాహరణని ఆయనకు చెప్పేవారట పెద్దలు. సూర్యుడు ఎలాగైతే ఈ పద్ధతిని వర్ష సంబంధ చక్రాన్ని పాటిస్తున్నాడో ఆ రాజా రఘు ఈ టాక్సేషన్ విషయంలో ఈ రకంగా ప్రవర్తించేవాడు అని. బ్యూటిఫుల్ గా ఇంకా స్వామి అంటే దీని తాలూకా అంతటి సారం ఏంటి అంటే, సమస్తులకి అన్న ప్రదాతను నేను, సమస్తుల్ని పోషిస్తున్నాడు భగవంతుడు. ఇంకా అమృతం చైవ మృత్యుశ్చ, భగవంతుడు నేను అమృత స్వరూపుడిని అంటున్నాడు. అమృత స్వరూపుడు అంటే సమస్త దేవతలు నేను అని అర్థం. రెండు రకాలైన సృష్టిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మృతులు అంటే మనం నరులు, వీళ్ళ పుట్టి చచ్చిపోవడం, పుట్టేది. అమృతులు కూడా ఉంటారండి సృష్టిలో. అమృతులు అంటే కంపారిటివ్ గా పెద్ద లైఫ్ ఉంది. ఇంద్రుడు, దేవతలు, దేవీ స్వరూపు, దేవత స్వరూపులు, వరుణుడు, సూర్యుడు, చంద్రుడు, వాళ్ళు గొప్పవాళ్ళు దేవతలండి. ఆ దేవతలు నేనే, ఈ మృతులు నేనే. అంటే పెద్దది నేనే, చిన్నది నేనే. అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహం అర్జున. హే అర్జున, సత్ అసత్, సద్ అసత్, అహం అర్జున. సత్ అంటే అర్థం ఏంటండి అంటే మేనిఫెస్టెడ్ థింగ్, స్థూలమైన వస్తువులన్నీ నేనే. అసత్తు అంటే వాటి వెనకతలున్న సూక్ష్మమైనది నేను. ప్రతి దాంట్లో ఈ రెండు కలిస్తే కనిపించింది ఒకటే సత్యం కాదు. ఈ కనిపించిన దానికి నడిపిస్తున్నది అవ్యక్తంగా ఉంటది ప్రతిదానికి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే మాట అనేది కనిపిస్తుంది, ఇదే మాట అవ్యక్తంగా బుర్రలో పరపడుతుంది కదండి, ఆ థాట్ ఫ్లో, దాన్ని అవ్యక్తం. ఈ అవ్యక్త వ్యక్తాలు రెండు నేనే. ఇది ఒక సైన్స్, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతిదీ కూడా ఈ రెండింటి తాలూకా జోడి, వ్యక్త అవ్యక్తాల రెండు కలాలి, సత్తు అసత్తు. హే అర్జున, ఒకటి నేను కాదు అనుకునేవు, రెండు నేను అని స్వామి యొక్క తన యొక్క దివ్య రూపాన్ని చెప్పడం జరిగింది. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసశ్చాహం అర్జున. హే అర్జున నేను చెప్తూ లాస్ట్ లో పరమాత్మ ఇంకొక రకమైన సాధకులను కూడా చెబుతూ ఆ సాధకుల యొక్క ఏమంటారు కేటగిరీలో నువ్వు పడకు అని చెప్తున్నాడు స్వామి. ఎందుకంటే ఆ సాధనా మార్గం గొప్ప దేదీప్యమైనది. చాలా అంటే ఈ రోజుల్లో మనకి సాత్వికమైన బుద్ధి లేదు కాబట్టి మనం ఆ దారిలో వెళ్ళట్లా. కానీ భగవంతుడు ఈ దారిని చెబుతూ దాన్ని గ్లోరిఫై చేస్తూ పదే అర్జునుడికి చెప్తాడు సాధకుడికి, అందులో పడకు అని. ఏంటండి ఆ సాధనా మార్గం అంటే ఇది వేదాంతర్గతమైనది, వేదంలో సగం భాగం. దాన్ని ఏమంటారంటే కర్మకాండ అంటారు. కర్మకాండ అంటే యజ్ఞయాగాదులు చేసి పుణ్యాన్ని సంపాదించి ఆ పుణ్యం ద్వారా స్వర్గాది లోకాలకు వెళ్ళి అక్కడ సుఖాలని అనుభవించేవారు. ఇది ఒక పెద్ద సిస్టమ్, ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్.
ఆ టెక్నాలజీ ఇప్పుడు పోయింది. అంటే జీవ రూపంలో తమను తాము చూసుకునేవారు, శరీరంగానే కాదు. ఆ జీవుడికి పుణ్యాన్ని ఆపాదించేవారు. ఆ పుణ్యం పట్టుకొని ఆ పుణ్యం ఎగ్జాస్ట్ అవ్వాలి అంటే హీ హ్యాస్ టు గో టు హెవెన్స్. ఆ హెవెన్స్ కి వెళ్ళేవారు. వెళ్ళి పెద్ద లైఫ్, ఎన్నో వేల సంవత్సరాలు దివ్యమైన భోగాలతో ఉండేవారు. వారి గురించి చెప్తాడు స్వామి గ్లోరిఫై చేస్తూ, అర్జున నువ్వు అందులో పడకు అంటాడు. ఎందుకు పడకండి అంటే అది వారిని కామకామాహ అంటాడు. కామకామాహ అంటే ఆ సుఖాలని వాళ్ళు డిజైర్ చేస్తున్నారు. అంటే ఎంత గొప్పదైన సుఖమైనా, దివ్యమైన సుఖమైనా ఆశించకూడదు సాధకుడు అని. సాధకుడు మార్గం వేరే, ఈయన జ్ఞాన వైరాగ్యాల కోసం తాపత్రయపడాలి చెబుతూ 20-21 శ్లోకంలో పరమాత్మ అది చెప్తారు. త్రైవిద్యా మాం సోమపాపూత పాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే త్రైవిద్యా మాం సోమపాపూత పాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. త్రైవిద్యాః, త్రైవిద్యాః అంటే ఋగ్యజు సామాల్లో కర్మకాండ తెలుసుకున్న వాళ్ళు త్రైవిద్యాః. సోమపాః, సోమప అంటే సోమలత అనే రసాన్ని తాగి, పూతపాపాః ఎటువంటి పాపము లేదు వాళ్ళ దగ్గర, స్వచ్ఛమైన అంతరంగం కర్మ, పాపకర్మలు చేయరు వాళ్ళు. పూతపాప. యజ్ఞైరిష్ట్వా, యజ్ఞాన్ని ఆచరించి, స్వర్గతిం ప్రార్థయంతే, స్వర్గాది లోకాలను ప్రార్థన చేస్తారు, చేసి తద్వారా తే వారు పుణ్యం ఆసాద్య, పుణ్యాన్ని సంపాదించి, సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్, సురేంద్రలోకాన్ని వారు చేరుతారు. చేరి ఏం చేస్తారు? అస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్, దివిలో ఉన్నటువంటి ఆ దేవభోగాలని అస్నంతి, అస్నంతి అంటే వారు ఎంజాయ్ చేస్తారు. హ్యూజ్ లైఫ్, డిసీజ్ లెస్, ఏది కావాలంటే అది చెప్తారు కదండి. కల్పవృక్షము, కామధేనువు అన్నీ ఉన్నాయి ఇక్కడ. తర్వాత తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, భుక్త్వా ఎంజాయ్ చేసిన తరువాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఎంజాయ్ చేస్తూ 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 ఉన్నప్పుడు పుణ్యం అంతా రోజు రోజుకి క్షీణిస్తుంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగానే. క్షీణే పుణ్యే, పుణ్యం అయిపోతే ఏమవుతుంది? మర్త్యలోకం విశంతి, దే విల్ బి పుష్ బ్యాక్ అగైన్ టు ద సేమ్ దిస్ వరల్డ్. మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న, ఈ త్రయీ ధర్మాన్ని ప్రపన్నమైన వాళ్ళు, త్రయీ ధర్మాన్ని అంటే కర్మకాండకి శరణాగతైన వాళ్ళు, గతాగతం కామకామా లభంతే. గతాగతం అంటే వీళ్ళు స్వర్గానికి వెళ్ళడం, భూలోకానికి రావడం, భూలోకం నుంచి మళ్ళా దివ్య కర్మలు చేయడం, స్వర్గానికి వెళ్ళి మళ్ళా రావడం, అది అంత శ్రేష్టమైనది కాదు అని పరమాత్మ చెప్పడం జరిగింది. 9th చాప్టర్ 2వ పోర్షన్ నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ చేస్తాం. ఇది ఇండికేట్ చేస్తాం. తర్వాత 2 ఆగస్టు 3 గురుదేవ్ యొక్క మహాసమాధి ఉంది కాబట్టి ఆగస్టు 1, 2న గురు స్తోత్రాలని ½ an hour మళ్ళా సర్క్యులేట్ చేస్తాం. మనం చాంట్ చేద్దాం, either 30 minutes or 45 minutes. 3rd day గురుదేవ్ మహాసమాధి విల్ బి టెలికాస్టెడ్ ఇన్ ద జూమ్ ఫ్రమ్ 8:30 to 9:20. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ కూడా ఉపనిషత్ శాంతి మంత్రాల మీద యజ్ఞం ఉంటుంది మొదటి ఫేజ్ లో, ఆగస్ట్ 7th to 10th. టైం అయిపోతుంది కాబట్టి 11:45. సో ఇవి అనౌన్స్మెంట్. 11:45 టైం, 11:30 అనుకుంటున్నాను. సో ఇది మళ్ళీ సర్క్యులేట్, క్షమించండి
11:45 వరకు క్లాసు. నేను ఇక్కడ చూస్తే ఇది 11:45 అనుకున్నాను. టైం ఉంది, క్షమించాలి. సో ఇది మనం డిస్కస్ చేయొచ్చు. ఈరోజు అంతా కన్ఫ్యూషన్, క్షమించాలి. సో గతాగత అంటే వచ్చి పోయేటి వాళ్ళు అని అర్థం. వీళ్ళ నిర్వచనం ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెడుతున్నాడండి పరమాత్మ. ఒకరిని ఏమన్నాడండి, మూఢులు అన్నాడు. ఏంటండి వాళ్ళ మూఢత అంటే మోఘాస, మోఘకర్మానః, మోఘజ్ఞానాః. రెండో వాళ్ళని మహాత్ములు అన్నాడు. మహాత్ములు ఏం చేస్తారండి అంటే సతతం కీర్తయంతః యతంతశ్చః దృఢవ్రతాః నమస్యంతశ్చ జ్ఞానయజ్ఞేన ఏకత్వేన పృథక్త్వేన విశ్వతోముఖమని. రెండు. ఇప్పుడు మూడో వాళ్ళు, వీళ్ళకి స్వామి పెట్టిన పేరు ఏంటండి అంటే గతాగతాహ. గతాగతాహ అంటే వీళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఎక్కడి నుంచి? స్వర్గం నుంచి భూలోకం, భూలోకం నుంచి స్వర్గలోకం. అయితే ఒకటి జాగ్రత్తగా చూడాలి, మనకి ఆ ఛాన్స్ రాలేదు కాబట్టి మనం అంత నిబ్బరంగా ఉన్నాం. కానీ ఏ జీవుడైనా స్వర్గ సుఖాలకి అలవాటు పడ్డాడు అనుకోండి, స్వర్గ సుఖాలకి అలవాటు పడి మళ్ళా భూలోకంలో నువ్వు ఉంటావంటే నో వే, నేను ఉండను కాక ఉండను. ఈవెన్ మన ఎక్స్పీరియన్స్, మన జీవిత అనుభవాల్లో కూడా ఇది మనకి గోచరం అయ్యేది అండి. మనకి తెలిసిందే. ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నాం అనుకోండి, ఆ మెట్రోపాలిటన్ సిటీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయాం మనం. ఎందుకంటే ఇటు వెళ్తే మాల్స్ ఉంటాయి, అటు పెద్ద పెద్ద బీచ్లు ఉంటాయి, ఎవ్రీథింగ్ పాష్, ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఇంత మెట్రోపాలిటన్ సిటీలో ఉండి నెక్స్ట్ డే ఏమో మీరు మీ పల్లెటూరు వెళ్ళి ఉండండి అంటే అక్కడే ఉండం. అక్కడే పశువులు ఉంటాయి, అక్కడే అవంతా కంపు చేసేస్తాయి, జనం ఎవరు స్నానం చేసుకోరు, తినటానికి అన్ని దొరకదు, ఒక పార్క్ ఉండదు, ఒక సినిమా ఉండదు. నేను ఎన్నో చూసా, చాలా మంది అనటం కూడా చూసా. పల్లెటూళ్ళు కాదు కదా, టౌన్స్ లో కూడా వాళ్ళు ఉండటానికి ఇష్టపడరు. నేను అడిగాను ఒకరిని, అంతా బాగుంది కదండి, ఈ టౌన్ లో ఉన్న డిఫెక్ట్ ఏంటండి అంటే ఈ టౌన్ లో పార్క్ లేదు స్వామీజీ అన్నారు. అంటే ఏంటంటే ఈవినింగ్ అలా అంత ఫ్యామిలీతో వెళ్ళి బయట ఎక్కడ కూర్చోవాలంటే అసలు ఒక మంచి పార్కే లేదు ఈ టౌన్ లో, మేము ఇక్కడ ఉండలే, వాళ్ళ ఊరు రావడానికే ఇష్టపడరు. ఇది మన తాలూకా అంతరంగంలో ఉన్న అత్యంత సహజమైన స్వభావం. ఒక్కసారి మనకి ఏసీలో పడుకోవడం అలవాటు అయింది అనుకోండి, ఏసీ లేదనుకోండి, రాత్రి నిద్ర పట్టలేదు స్వామీజీ అంటాం. ఏంటి ప్రాబ్లం అండి అంటే ఏసీ పనిచేయట్లేదు. ఇది సహజంగా ఉండే ఒక మానసికమైన ప్రవర్తన. అటువంటిది ఈ మహాత్ములు, పుణ్యాత్ములు స్వర్గాది సుఖాలను అనుభవించారు. స్వర్గాది సుఖం అంటే భూలోకంలో మనం ఎవరమే అనుభవించం అలాంటి సుఖం. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి కూడా అలాంటి రాయల్టీ ఉండదు. చాలా వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు వాళ్ళు బ్రతుకుతారు. బ్రతికిన అన్నాళ్ళు కూడా యవ్వనంగా ఉంటారు. యంగ్, ఆల్వేస్ యంగ్. రెండు, వారికి ఎటువంటి డిసీజు రాదు. తొమ్మను కూడా తొమ్మరా అంటే తొమ్మను కూడా తొమ్మరు స్వామీజీ అని చెప్తారు. ఎలాంటి డిసీజ్ ఉండదు. రెండు, కామ రూపము, కామ దేహము, రెండు ఫెసిలిటీస్ ఉంటాయంట వాళ్ళు. కామ రూపము అంటే వాళ్ళు ఏ రూపంలో కావాలనుకుంటే టక్కన బాడీ మార్చుకుని ఆ రూపంలోకి వెళ్ళిపోవచ్చు, కామ రూపం. రెండు, వాళ్ళకి ఏది కావాలనుకుంటే, ఇప్పుడు సడన్ గా నాకు ఫలానా తినాలి అనిపిస్తే కష్టపడే అవసరం అంటే ఫలానా తినాలి అని సంకల్పం చేసేసరికి అక్కడ ప్రత్యక్షం. ఇటువంటి సుఖాలు ఉంటాయి. సో అటువంటి వాళ్ళ కేటగిరీలోకి నువ్వు వెళ్ళకు అని సాధకుడికి భగవంతుడు అడ్రస్ చేస్తాడు. భగవద్గీతలో అనేక చాప్టర్లో ఈ విషయం చెప్పడం జరుగుతుంది. వీళ్ళని ఏమంటారు చెప్పండి, చెప్తాడండి ఇంకొక చాప్టర్ లో పరమాత్మ చెప్తాడు వీళ్ళని పుష్పితాం వాచాహ అంటాడు స్వామి. పుష్పితాం వాచాహ అంటే దే యూజ్ వెరీ ఫ్లవరీ లాంగ్వేజ్, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏముంది ఈ మధ్యలోకంలో, మా దివ్యలోకాలకి రండి, మాతో కంపేర్ చేసుకుంటే మీరు ఎక్కడ. అటువంటి వాళ్ళు త్రైవిద్య అంటే యజ్ఞాలలో ఉన్నటువంటి కర్మ భాగాన్ని సాధనం చేసేవాడు. ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో కర్మ భాగాన్ని వీళ్ళు సాధన చేస్తారు. జ్ఞాన భాగం ఉపనిషత్తులు అంటారు, కర్మ భాగం కూడా అలా ఉంది. కర్మ సోమప అంటే ఈ యజ్ఞాల్లో సోమలత అనే ఒక హర్బ ఉంటుంది అని చెప్తారు. యజ్ఞం అంతా అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అండి ఆ సోమలతని, ఆ సోమరసాన్ని తాగాలి.
అంటే స్వర్గంకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏమంటే మీరు సోమరసం తాగొచ్చారా అంటే, తాగాను అంటే ఓకే యు ఆర్ అలౌ, మిమ్మల్ని పంపిస్తారు. గేట్ పాస్ అవుతుంది, గేట్ పాస్. సోమరసం అనేది స్వర్గానికి గేట్ పాస్ లాంటి. యజ్ఞమంతా చేసి సోమరసాన్ని తాగలేదనుకోండి, పోయిందండి ఫలం, మళ్ళా వెళ్ళి చేసుకుంటారు, వెనక్కి పంపించేస్తారు. మన ఆధార్ కార్డు లాగా సోమపాప. ఇంకా పూత పాపాహ, వాళ్ళు పాపకర్మలు ఏమీ చేయరు. పాపకర్మలు అంటే ఈ వీళ్ళల్లో కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉండవు, పాపం లేదు, పూత పాప. ఇటువంటి దివ్యాత్ములు యజ్ఞైరిష్ట్వా, యజ్ఞాలని ఆచరిస్తాడు. ఏం యజ్ఞాలు ఏంటి అంటే శంకర భగవత్పాదులు అంటే మనకు తెలియదు కాబట్టి పేరు చెప్తారు. అగ్నిష్టోమాది యజ్ఞ అంటాడు. అప్పుడు ఉండేవంట అగ్నిష్టోమ యజ్ఞం అని, ఇంకేవేవో చాలా పేర్లు ఉంటాయి. అటువంటివి ఆచరించి స్వర్గతి ప్రార్థయంతి, వాళ్ళు స్వర్గగతి కావాలి అని ప్రార్థన చేస్తారండి. ఎవరిని? మాం అన్నాడు స్వామి మొదటే, త్రైవిద్య మాం ప్రార్థయంతే, భగవంతుడినే ప్రార్థిస్తారు వాళ్ళు కూడా. అయితే ట్రెడిషనల్ గా ఏం చెప్తారంటే అక్కడ భగవంతుడు ఏ రూపంలో పెట్టుకుంటారంటే వసవాది, వసువు ఇత్యాది దేవతలు, ఆ దేవతలను సంకల్పించి యజ్ఞాలు చేస్తే వారిచ్చిన పుణ్యం ద్వారా స్వర్గంలోనికి వెళ్ళవచ్చు. శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఈ దేవుళ్ళు కాదు, వసువు ఇత్యాది దేవుడు చేసి తత్ఫలితంగా తే పుణ్యం ఆసాద్య, పుణ్యాన్ని సంపాదించి సురేంద్ర లోకానికి వెళ్తారు. అస్నంతి దివ్యాన్ దివిదేవ భోగ, అక్కడికి వెళ్ళి వారు చేసే పని ఏంటండి అంటే అస్నంతి, ఆ దివ్యమైన దేవభోగాలన్నింటినీ కూడా వారు ఎంజాయ్ చేస్తారు. ఎలా ఎంజాయ్ చేస్తారండి అంటే మహాత్ములు చెప్తారు, ప్రతి లోకానికి ఒక్కొక్క శరీరం ఉంటుంది. ఈవెన్ మనం పాపం చేసి నరకానికి వెళ్ళినా సరే అక్కడ ప్రత్యేకమైన డ్రెస్ సూట్ ఇస్తారు, దాని పేరు యాతనా శరీరం అంట. యాతనా శరీరం అంటే నరకంలో పెడుతున్న టార్చర్స్ ని భరించగలిగే శక్తి ఉన్న శరీరం, దాని పేరు యాతనా శరీరం అంటారు. స్పెషల్ గా డిజైన్ చేస్తారు నరకం కోసం. దాంట్లో నూనెలో కాల్చొచ్చు, కత్తులతో పొడవచ్చు, నిప్పుల్లో వేయించవచ్చు, ఏం చేసినా తట్టుకుంటారు. అలాగే మనకి ఈ శరీరాన్ని పంచభూతాత్మకమైన శరీరం. స్వర్గానికి వెళ్తే ఏమిస్తే ఏ శరీరం వస్తుందండి అంటే వాళ్ళకి దేవ శరీరాలు వస్తాయి. ఆ దేవ శరీరాల్లో వాళ్ళు దేవ సుఖాలను అనుభవిస్తారు. ఒక్కొక్క సుఖం అనుభవించడానికి ఒక్కొక్క శరీరం ఉంటాయి. పురుష సూక్తంలో స్వామి చెప్తాడు కదండి, అందరికీ జీవులందరినీ సృష్టించిన తర్వాత స్వామికి ఏం చేయాలనిపించింది, ఏం చేయాలనిపించినప్పుడు వీళ్ళకి శరీరాన్ని ఇవ్వాలి అనిపించింది. శరీరాన్ని ఇవ్వాలి అనిపించినప్పుడు ఏ జీవుడినో తీసుకెళ్లి ఏదో శరీరంలో పెట్టిస్తే మ్యాచ్ అవ్వట్లా. అప్పుడు ఆయన డిజైన్ చేశాడు, ఈ జీవులు అనుభవించాలంటే వీళ్ళకి దేవ శరీరాలు, మీరు పైకి పొండి. ఈ జీవులు అనుభవించాలంటే మీకు నర శరీరాలు, మీరు ఇక్కడ ఉండండి. మీకు అసుర శరీరాలు, మీరు పాములు, మీరు తేళ్లు, మీరు జడ్డు, ఇన్ని శరీరాలు సృష్టించడానికి కారణం ఏంటి అంటే ఆ జీవుడి యొక్క టెక్స్చర్. ఇది అత్యంత సూక్ష్మమైన మన స్వభావం. అక్కడ కూడా వర్కౌట్ చేయాలి అంటే ఎంత వేదాంత చింతనం ఉండాలో చూడండి. ఆ శరీరం ద్వారా స్వర్గలోకం భుక్త్వ, అక్కడ స్వర్గలోక సుఖాలను వారు అనుభవిస్తారు. అనుభవించి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం అంతా ఉన్నన్నాళ్ళు అక్కడ అన్ని రోగాలు అనుభవిస్తారు. పుణ్యం అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళే చెప్తారు, సార్ మీ టైం దగ్గర పడింది, మీరు మళ్ళా వెనక్కి వెళ్తారు. మీరు ఎంత పుణ్యాన్ని సంపాదించుకున్నారో సమస్త పుణ్యాన్ని మీరు అనుభవించేశారు. ప్రతిదానికి వాళ్ళ రేషన్, ఇది కావాలి అంటే ఇంత పుణ్యం అవసరం, ఇది కావాలి అంటే ఇంత పుణ్యం అవసరం. ఈవెన్ మనకి కూడా నరలోకంలో కూడా మనం అనుభవిస్తున్న ప్రతి సుఖాలకి, మనమున్న స్టేటస్ కి కారణం ఏంటంటే గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం చేస్తున్న పుణ్యకర్మల యొక్క ఫలమే. అందుకే పుణ్యకర్మణ కీర్తి మర్జయ అంట. పుణ్యకర్మలు చేయడం ఎప్పుడు మానుకోండి, పుణ్యకర్మలు చేయాలి. పుణ్యకర్మలు చేయడం ద్వారానే మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి. ఈ రోజు మనకి సత్సంగం, మనందరికీ కూడా సత్సంగం కలిగింది, ఒక గురు ప్రాప్తి కలిగింది అంటే ఎక్కడో ఏదో పుణ్యం, భగవత్కృప. పుణ్యం అయిపోయిన తర్వాత మర్త్యలోకం విశంతి, వాళ్ళు మర్త్యలోకానికి పంపించేస్తారు. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న, ఈ విధంగా త్రయీ ధర్మాన్ని అనుసరించిన వాళ్ళు, త్రయీ ధర్మాన్ని అంటే కర్మకాండను అనుసరించిన వాళ్ళు గతాగతం
ఈ అర్జున వీళ్ళలో ఉన్న డిఫెక్ట్ నువ్వు చూడు. ఏంటంటే అదంటే గతాగతం. స్వర్గలోకానికి ప్రమోట్ అయిపోతాను కదా, ఇంకా అక్కడ కంప్లీట్ గా ఉండిపోతానంటే కాదు, అది అయిపోగానే మళ్ళీ వచ్చేయాలి. వీసా అయిపోయింది అంటే దే విల్ త్రో బ్యాక్ ఫ్రమ్ యుఎస్ టు ఇండియా. దానికి ఒక టైమో, దానికి ఒక క్వాలిఫికేషన్, దానికి ఒక సిస్టమ్ ఆడే పెడతాడు. గతాగతం. సో ఈ లిమిటేషన్ ఉంది కాబట్టి దీనిని దాటాలి. వీరిని గతాగతాహ అన్నాడు స్వామి. సో ఇప్పటికీ అంటే 3 రకాలుగా చేయడానికి కారణం ఏంటంటే మనల్ని మనం ఎనాలిసిస్, ఎంత కంప్లీట్ సైన్స్ చెప్తున్నారు చూడండి. 3లు అంటే ఏంటి డ్రాబ్యాక్, మహాత్ములు అంటే వాళ్ళు చేసేది, ఈ విధమైన దివ్య పురుషులు అయినప్పటికీ కూడా, అంటే స్వర్గాలు మొదలైనవి కాంక్షించిన వాళ్ళు అయినప్పటికీ, ఉపాసకులు అయినప్పటికీ కూడా అందులో ఉన్న దోషం. ప్రతి దాంట్లో మనం అనాలిసిస్ చేసి మనకు అవసరమైనది, మనకి క్లిక్ అయినది, మనం చేయగలిగినది ఆచరిస్తూనే. దీని తరువాత వచ్చిన వారు గొప్పవారు. వారిని ఏమంటారంటే అనన్యాస్ చింతయంతో, అనన్య చింతన కలవారు మహాత్ములు అని. దాని గురించి వచ్చే అంటే భగవద్గీతలో 9వ అధ్యాయాన్ని 2 భాగాలుగా చేసుకోవాలి అనుకున్నాం. ఒక భాగం ఈ నెలలో, ఇంకొక భాగం 2. అంటే ప్రతి నెలలో కూడా, అంటే ఈ కోవిడ్ టైం ఏమవుతుందో తెలియదు ఉన్నప్పుడు నెలలో మొదటి వారంలో ఒక సెషన్ ఆఫ్ క్లాసెస్ ఉపనిషత్తుల పైన, అదే నెలలో లాస్ట్ సెషన్ ఆఫ్ క్లాసెస్ భగవద్గీత పైన మనం పెట్టుకోవాలి అనుకున్నాం. అందుకే నెక్స్ట్ మంత్ ఏమనుకుంటున్నామంటే, నెక్స్ట్ మంత్ 7th, 8th, 9th, 10th అంటే ఉపనిషత్తుల్లోనికి వెళ్ళక ముందే ఉపనిషత్తుల్లో మొదటి ప్రారంభమైన శాంతి మంత్రాల మీద యజ్ఞ కార్యక్రమం పెట్టుకోవాలి. 7, 8, 9, 10. వచ్చే నెలలో లాస్ట్ వారంలో 9వ అధ్యాయం మిగతా కంటిన్యూటీ, అప్పుడు 4 days పెట్టి యజ్ఞాన్ని కంప్లీట్ చేస్తాం. మొదటి భాగంలో శాంతి ఉపనిషత్తు పైన, ఆఖరి భాగంలో భగవద్గీత పైన పెట్టడం. మరొకటి ఏంటి అంటే గురుదేవులు మహాసమాధిని సాధారణంగా చిన్మయ మిషన్లో మనం ఎలా గడుపుకుంటామంటే, గురుదేవుకు సంబంధించి 2 పండుగలు చేస్తాం. ఒకటి ఏంటి అంటే వారి జయంతి, అది మే 8వ తారీఖు వస్తుంది. ఆ రోజున చిన్మయ మిషన్లో సాంప్రదాయం ఏంటి అంటే దాన్ని సేవా డే అంటాం. ఆ రోజులో చిన్మయ మిషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరికో ఒకరికి సేవ చేయాలి. లేని వాళ్ళకి బియ్యం ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, ఏదో మనం చేయవలసిన సేవను మనం చేసుకోవాలి. రేపు వస్తున్న ఆగస్టు 3ని సమాధి రోజున ఏమంటామంటే ఆరాధనా డే. ఆరాధనా డే అంటే తపశ్చర్య చేయాలి. ఆ రోజంతా భగవత్ చింతనలో, గురు చింతనలో మనం, ఎందుకంటే మహాసమాధి అంటే అది మరణం కాదండి. మహాసమాధి అంటే దేహ తాదాత్మ్యాన్ని వదిలి బ్రహ్మ తాదాత్మ్యాన్ని ఆ మహాపురుషుడు పొందిన రోజు. ఆ రోజు ఆయన స్మరణ కలిగితే ఆ దివ్యమైన వృత్తికి మనం కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ దివ్య పురుషుల్ని మనం స్తుతించాలి. అంటే అన్ని సెంటర్లో చాలా ఏం చేస్తున్నారంటే ఒక వారం నుంచి ప్లాన్ చేస్తున్నారు, 5 రోజుల నుంచి. మనం 3 రోజుల నుంచి చేద్దాం. ఆగస్టు 1, ఆగస్టు 2, ఆగస్టు 3 సాధనగా మీరు కూడా ఆ 3 రోజులు పవిత్రంగా భగవద్గీత చదవటం, విష్ణు సహస్రనామం చదవటం, గురుదేవుల యొక్క లిటరేచర్ ఏమైనా చదవటం, సత్సంగం ఏదైనా చేయడం. ఆన్లైన్లో మనం ఏం చేసుకుందామంటే 1, 2 తారీఖు 10:30 నుంచి 11:15 వరకు గురు సంబంధిత స్తోత్రాలన్నింటినీ కూడా సమిష్టిగా పారాయణ చేద్దాం. అందరు మైక్ ఆన్ చేస్తాం, నేను చెప్తాను, మీరు రిపీట్ చేస్తుంటారు. 1ను కొన్ని, 2ను కొన్ని. గురు స్తోత్రం, గురుపాదుకా స్తోత్రం, తపోవన అష్టకం, తోటకాష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం, ఈ విధంగా గురువు పైన లిఖించబడిన స్తోత్రాలని, మంత్రాలని మనం స్తుతి చేద్దాం. 3:08కి పాదుకా పూజ జరుగుతుంది. అది జూమ్ లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ